దాడి తర్వాత ప్రపంచంలో పరిస్థితులు చాలా మారిపోయాయి. అప్పటి వరకు వాణిజ్యంపై టారిఫ్లు విధించుకుంటూ ఒకరిపై ఒకరు నిందించుకుంటూ ఉన్న దేశాలు ఉగ్రదాడి తర్వాత మారిన పరిణామాల నేపథ్యంలో అసలు రంగును బయటపడుతున్నాయి. మొదట్లో ఉగ్రమూకల అరాచకాన్ని ఖండించిన దేశాలిప్పుడు ఆ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశాలకే సపోర్టుగా ఉంటున్నాయి. ఈ క్రమంలో భారత్ అలర్ట్ అయింది. ఇప్పుడు భారత్ మాత్రమే ఉగ్రవాదంపై పోరాటం చేస్తుందన్న విషయం ప్రపంచానికి అర్థమైంది. అమెరికా లాంటి శక్తివంతమైన దేశం కూడా పాకిస్తాన్ కు సపోర్ట్ ఇస్తున్న నేపథ్యంలో భారత్ ముందున్న సవాలేంటి? భారత్ చిరకాల ఫ్రెండ్ రష్యాతో కలిసి ఉగ్రవాదాన్ని ఎదుర్కోగలదా అనేది ఈ వీడియోలో చూద్దాం. పహల్గామ్ ఉగ్రదాడి ప్రతీకారంలో భాగంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 కీలక ఉగ్ర స్థావరాలపై భారత్ దాడులు చేసింది. ఆ స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో దాదాపు 100 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు భారత రక్షణ శాఖ పేర్కొంది. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా జైషే మహమ్మద్ కీలక ఉగ్రవాది మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ రవూఫ్ అజహర్ హతమయ్యాడు. రవూఫ్ అజహర్ 1999లో భారత విమానాన్ని హైజాక్ చేసిన విషయం తెలిసిందే. అయితే భారత్ చేపట్టిన ఆపరేషన్ కు ప్రతీకారంగా పాకిస్తాన్ ఆర్మీ భారత్ పై దాడులు చేసింది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్ సరిహద్దు ప్రాంతాలపై డ్రోన్లతో విరుచుకుపడింది. అయితే వీటిని భారత ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొట్టింది. భారత్ కు రష్యా ఇచ్చిన S-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థతో పాక్ డ్రోన్లను భారత్ నేల కూల్చింది. అయితే పాకిస్తాన్ కు ఈ డ్రోన్లు సరఫరా చేసింది టర్కీ. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కు టర్కీ సాయం చేయడంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బాయ్కాట్ టర్కీ నినాదం ఇప్పుడు భారత్ లో ట్రెండింగ్ లోకి వచ్చింది. టర్కీకి పలు వాణిజ్య సేవలను నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. త్వరలోనే మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే యోచనలో భారత్ ఉంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే పాకిస్తాన్, టర్కీలు ఒకటైన నేపథ్యంలో వాటికి తోడుగా అమెరికా రావడం ఆందోళన కలిగించే విషయం. పైకి ట్రంప్ ఉగ్రవాదంపై వ్యతిరేకత వ్యక్తం చేసినా భారత్ కు మాత్రం వెన్నుపోటు పొడిచినట్లు తెలుస్తోంది. భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ తన ఎంట్రీతోనే సాధ్యమైందన్న ట్రంప్ చెప్పుకుంటున్నాడు. తన దృష్టిలోనే ఇరు దేశాలు ఒకటేనని అన్నారు. ఇరు దేశాల అధినేతలతో తనకు సత్సంబంధాలున్నట్లు పేర్కొన్నారు. అంతేకాక భారత్ పైన తన వైఖరిని మరోసారి ప్రదర్శించారు ట్రంప్. యాపిల్ సంస్థ CEO టిమ్ కుక్ కు భారత్ లో పెట్టుబడులు పెట్టకుండా కాలడ్డం పెట్టారు. దీంతో ట్రంప్ వైఖరిపై భారత్ లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే తాజాగా అమెరికా టర్కీకి భారీ సాయం చేసింది. $225 మిలియన్ విలువైన ఆమ్రాన్ మిసైల్స్ ను టర్కీకి ఇచ్చేందుకు అమెరికా సిద్ధమైంది. ఇదే క్రమంలో పాకిస్తాన్ కు అన్ని వైపులా టర్కీ అండగా నిలుస్తోంది. ఇప్పటికే పాక్ కు పెద్ద ఎత్తున డ్రోన్లు సరఫరా చేసింది టర్కీ. ఆయుధాలతో పాటు ఆర్మీని కూడా పంపింది టర్కీ. ఇప్పుడు అమెరికా ఇచ్చే ఆయుధాలను కూడా సరఫరా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో 3 దేశాలు ఒకటయ్యాయని చెప్పొచ్చు. ఇక పాకిస్తాన్ కు చైనా అండ ఎలాగో ఉంది. ఈ క్రమంలో భారత్ అలర్ట్ అయింది. రక్షణ శాఖ బడ్జెట్ ను 50,000 కోట్ల రూపాయల పెంపునకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది రక్షణ శాఖ కేటాయింపులు 6.81 లక్షల కోట్ల కాగా తాజాగా పెంపునకు పార్లమెంట్ వింటర్ సమావేశాల్లో ఆమోదం లభించే అవకాశాలున్నాయి. దాంతో డిఫెన్స్ కు కేటాయించిన నిధులు 7 లక్షల కోట్ల మార్కును దాటనున్నట్లు సమాచారం. ఇక భారత్ చిరకాల మిత్రుడు రష్యాతో మరోసారి బిగ్ డీల్ చేసుకోనున్నట్లు సమాచారం. పాక్ దాడుల్ని తిప్పికొట్టిన S-400 కంటే శక్తివంతమైన S-500 గగనతల రక్షణ వ్యవస్థను రష్యా నుంచి భారత్ కొనుగోలు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు S-400 కి మించిన సామర్థ్యం కల S-500 క్షిపణిని రష్యా భారత్ కు ఆఫర్ చేసినట్టుగా తెలుస్తోంది. దేశీయంగా వీటిని తయారు చేద్దామని ఇరు దేశాలు అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం.